హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చారండి. మహిళలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు ఈ పథకాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. ప్రధానంగా నిధుల కొరత వల్లే ఇన్ని రోజులు ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయలేకపోయారు. ఇక తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ పథకాన్ని ప్రారంభించాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందాలి అంటే కొన్ని అప్డేట్స్ చేసుకోవాలి, అలాగే కొన్ని అర్హతలు కలిగి ఉండాలండి. మరి ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేయబోతుంది, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, కొత్తగా మనకి వచ్చిన రూల్స్ ఏంటి, మహిళలు ఏ డాక్యుమెంట్స్ తో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్లు ఆల్ లో పెట్టుకోండి. ఇక ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు కూటమి ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అమలు చేశారండి. తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీ శక్తి, ఇంకా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రతి నెల వితంతువులకు కొత్త పెన్షన్లకి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ చేపట్టడం, ఈ విధంగా స్త్రీల యొక్క సంక్షేమానికి మరియు వారి యొక్క ఆర్థిక అవసరాలకు ప్రభుత్వం ఇన్ని పథకాలను అందించింది. ఇక ఇందులో భాగంగానే ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభించాలి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. అయితే మహిళలు ఈ పథకాన్ని పొందాలి అంటే ప్రభుత్వం చెప్పిన కొత్త రూల్స్ ప్రకారం ఈ అప్డేట్స్ అన్ని చేసుకోవాలండి. ఎవరైతే అనర్హులుగా ఉంటారో వారికి ఈ పథకం వర్తించదు అని చాలా క్లియర్ గా మనకి అప్డేట్ ఇచ్చారు. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి, పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. ఇక ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్స్ ప్రకారం మహిళలు మీరు వేరే పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నా సరే ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని మీకు అందిస్తారండి. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. మీకు పెన్షన్ వస్తున్నా పర్వాలేదు. అలాగే గతంలో ప్రభుత్వం ఈ పథకాన్ని కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన మహిళలకు మాత్రమే ఇస్తామని చెప్పారు. అయితే ప్రభుత్వం ఈ యొక్క నియమాన్ని సడలింపు చేసి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరేలాగా కొత్త అప్డేట్ నైతే తీసుకొచ్చారండి. కాబట్టి పాత రూల్స్ అన్ని కూడా మనకి చేంజ్ అయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఇలాగా అన్ని కులాలకి చెందిన మహిళలందరికీ ఈ పథకం అనేది వర్తిస్తుంది. మీరందరూ కూడా ఈ పథకం ద్వారా డబ్బులు పొందవచ్చు. సో ఈ పథకం మీ అందరికీ వస్తుంది. కాబట్టి మహిళలందరూ తప్పనిసరిగా ఇప్పుడు నేను చెప్పే ఈ 3 అప్డేట్స్ వెంటనే చేసుకోవాలి, లేకపోతే ఈ పథకానికి మీరు అర్హత కోల్పోతారండి. కాబట్టి ముందుగా మహిళలందరూ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే వార్షిక ఆదాయం యొక్క ధృవీకరణ పత్రం ఏదైతే ఉందో దాన్నైతే ప్రతి ఒక్కరు రెన్యువల్ చేయించాలండి. అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇన్కమ్ అంటే వార్షిక ఆదాయం అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ లో అప్డేటెడ్ గా చూపించాలి. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించేందుకు కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ లో ఇది మొదటిదండి. కాబట్టి మహిళలు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పనిసరిగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రతి సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేయించుకోవాలి. మీ యొక్క గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు పూర్తి సమాచారాన్ని అయితే అందిస్తారు. ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం ఆడబిడ్డ నిధి పథకాన్ని మహిళలందరూ పొందాలి అంటే ఎవరైతే గ్రామాల్లో ఉంటున్నారో మీ యొక్క వార్షిక ఆదాయం అంటే సంవత్సరం మొత్తం మీద మీకు ఎంతైతే ఆదాయం వస్తుందో 1,50,000కు మించి ఉండకూడదు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న వారికి 2 లక్షలకి మించి ఉండకూడదండి. కాబట్టి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ లో ఇప్పుడు నేను చెప్పిన ఈ 1,50,000 2 లక్షల లోపే మీ యొక్క ఆదాయం అనేది ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే మీకు ఈ పథకం అనేది వర్తించదు. ఇక తరువాత మహిళలు మీ యొక్క రేషన్ కార్డుకి ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే ఆధార్ కార్డుకి కూడా ఈకేవైసీ అయ్యి ఉండాలి. ఇక 3వ పనిగా మహిళలు మీ యొక్క వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ పని అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వెంటనే మీ యొక్క బ్యాంకు దగ్గరికి వెళ్లి మీ అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా చెక్ చేపించండి. అయితే పర్వాలేదండి, లేకపోతే ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, బ్యాంకు పాస్బుక్ ఈ 3 తీసుకుని వెళ్తే బ్యాంకులో ఉన్న అధికారులు అయితే వెంటనే మీకు మీ బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారు. యాక్టివ్ స్టేటస్ లో అయితే కనిపించాలి. సో మహిళలందరూ ఈ 3 పనులు వెంటనే పూర్తి చేసుకుంటే
ఈ ఆడబిడ్డ నిధి పథకానికి మీరు అర్హులుగా గుర్తింపబడతారు. ఇక తరువాత ఇప్పుడు నేను చెప్పే ఈ డాక్యుమెంట్స్ అన్ని వెంటనే సిద్ధం చేసుకోండి. ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది. ముందుగా మహిళలు వ్యక్తిగత ఫోన్ నెంబర్ కలిగి ఉండాలండి. మీకు మాత్రమే సపరేట్ గా ఒక ఫోన్ నెంబర్ అయితే ఉండాలి. తరువాత రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, అప్డేటెడ్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 అయితే ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా వెంటనే మీరు సిద్ధం చేసుకున్నట్లయితే ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి ఆన్లైన్ ఓపెన్ చేసిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు కూడా సింపుల్ గా మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉంటే చాలండి. నెలకు 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి మీరు దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందవచ్చు. ఒక కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నా సరే వారందరికీ ఈ పథకాన్ని అయితే అమలు చేస్తామనేసి మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఇక ఈ రూల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదండి. మహిళలు మీరు వేరే పథకాలను పొందుతూ ఉన్నా సరే ఈ పథకానికైతే దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందుగానే ప్రారంభించాలి అని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు అప్డేట్ వచ్చింది. ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయండి. కాబట్టి ఇవి ముగిసిన తరువాత ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను రూపొందించి దరఖాస్తుల ప్రక్రియనైతే ప్రారంభించే అవకాశం ఉంది. కాబట్టి మహిళలందరూ కూడా అలర్ట్ గా ఉండి ఈ వీడియోలో నేను చెప్పిన డాక్యుమెంట్స్ తర్వాత చెప్పిన 3 పనులు వెంటనే పూర్తి చేసుకోవాలి. చేసుకుని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఈ పథకం మనకి ఎప్పుడైతే ఆన్లైన్ ఓపెన్ చేస్తారో వెంటనే మీరు అప్లికేషన్లు అయితే పెట్టుకోవచ్చు. మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు, ఫోన్ నెంబరు, దాంతో పాటుగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకోండి. అలాగే మీ యొక్క రేషన్ కార్డుకి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆధార్ కార్డు కూడా ఇప్పటి వరకు ఎవరైనా మహిళలు అప్డేట్ చేయకపోతే వెంటనే అప్డేట్ చేసుకోండి. మీకు దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్స్ మీ సేవ దగ్గరికి వెళ్ళినట్లయితే వెంటనే వారు అప్డేట్ చేస్తారు. వేలి ముద్రలు అనేవి అప్డేట్ చేసుకుని మీకు మాత్రమే విడిగా ఒక ఫోన్ నెంబర్ అనేది ఉండేలా చూడండి. ఇదే ఫోన్ నెంబర్ ఆధార్ కార్డుకి లింక్ చేయాలి. దాంతో పాటుగా బ్యాంక్ ఖాతాకి కూడా లింక్ చేసుకుని ఉండాలి. అలాగే మహిళలు తప్పనిసరిగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రెన్యువల్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రభుత్వం యొక్క అంచనా ప్రకారం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలి అంటే దాదాపు నెలకు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనేసి చెప్తున్నారు. కాబట్టి మీకు ఎలాంటి ఒక చిన్న అనర్హత కనిపించినా సరే మీరు ఈ పథకానికి అనర్హులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని మీరు కోల్పోకుండా ఉండాలి అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన అప్డేట్స్, రూల్స్ ఇవన్నీ కూడా మీరు కరెక్ట్ గా తెలుసుకుని వెంటనే అప్డేట్స్ చేసుకోండి. దాంతో పాటుగా నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసుకోండి. సో ఇదండి విషయం. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రస్తుతం మనకున్న సమాచారం అయితే ఇదే. ఇంకా ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే తప్పనిసరిగా మన ఛానల్లో ఒక వీడియో అయితే చేస్తాను. మీ అందరికీ ఎప్పటికప్పుడు సమాచారం అనేది అందిస్తూ ఉంటాను. మరి ఇదే విధంగా ఈ పథకం లాగా ప్రతి ఒక్క పథకానికి సంబంధించి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తి సమాచారం అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ లాల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. వీడియో ఇక్కడ వరకు చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.